చెట్లు నదులతో ఒక అందమైన సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యంలో ఒక నవాబు గారు ఉండేవారు. ఆ నవాబుని చూడడానికి గొప్ప గొప్ప రాజులు వస్తూ ఉండేవారు. ఇలా వచ్చిన వారు నవాబు గారికి బహుమతులు తెస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు నవాబు గారికెవరో వంగదేశం నుంచి వచ్చి ఒక కొత్త రకం వంకాయలను బహుమతిగా ఇచ్చారు. ఆ వంకాయలను రుచికరంగా వండించి నవాబు గారి దగ్గరికి తెచ్చారు. నవాబు గారు ఆ కూర తిని బహుత్ అచ్చా హై అని అన్నాడు. ఆ వంకాయ కూర రుచిగా అద్భుతంగా ఉండడంతో దాని గురించి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మంత్రితో. నవాబు గారికి వంకాయను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే మంత్రితో ఒక వంకాయ తెప్పించమన్నారు. నవాబు గారు దాన్ని సంతోషంతో చూస్తూ, అల్లా దీనికెంత రుచి పెట్టాడో, ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా అని అడిగాడు. లేదు సర్కార్, ఇదే అన్ని కూరలకి రాజు, దాని నెత్తి మీద అందుకే దేవుడి కిరీటం ఉంచాడు అన్నాడు మంత్రి. మంత్రి ఈ మాట అనడం పూర్తయ్యిందో లేదో ఇంతలోనే వంగ తొడిమ పరీక్షిస్తున్న నవాబు గారి చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది. నవాబు గారు వెంటనే వంకాయను అవతల పారవేసి, అరే మంత్రి, ఈ వెధవ వంకాయ కూరలకు రాజా, చూడు దీని ముళ్ళు నా చేతిలో ఎట్లా గుచ్చుకుందో అన్నాడు. వెంటనే మంత్రి, అవును సర్కార్, ఇది వట్టి వెధవ కూర, అందుకే దేవుడు దీని నెత్తిన డిప్ప పెట్టి తలలో మేకు దిగగొట్టాడు. కావలిస్తే మీరే పరీక్షించండి, ఈ మేకు పీకినా రాదు అంటూ మంత్రి నవాబు గారికి వంకాయ తొడిమ లాగి చూపించాడు. అచ్చా మంత్రి, ఇక ఎప్పుడు ఈ వెధవ కూర మన స్థానంలో వండనివ్వకు అన్నాడు నవాబు గారు. అలా మన మంత్రి గారు నవాబు గారి మాటలకు సమాధానమిస్తూ అమ్మయ్య అని అనుకున్నారు. చూశారు కదా ఈ వీడియోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.